ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సదస్సులో మరి దక్షిణాది రాష్ట్రాల అధ్యక్షులు మల్లెపోగు శ్రీను గారు, ఇక్కడ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జములయ్య గారు, ఇంకా తదితర ఉద్యమ నాయకుల మధ్యలో ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తున్నటువంటి మిత్రులందరికీ పేరు పేరున మరి పత్రికా మిత్రులందరికీ, ఇక్కడ వచ్చినటువంటి మాదిగ ఉద్యమకారులందరికీ, మహిళలకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రాష్ట్రంలో మాదిగలు 70 లక్షల మంది పాపులేషన్ కలిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మాదిగలను గత ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు ఎలాంటి సోర్స్ లేకుండా ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, విద్య పరంగా మాదిగలను అతి తక్కువగా చూసి మరి ఆ యొక్క క్యాబినెట్లో కూడా ఒక మంత్రి పదవి ఇవ్వకుండా మోసం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సప్లాన్ నిధులు మాదిగల ఎస్సీ డెవలప్మెంట్ శాఖను మొత్తం నిర్వీర్యం చేసి 1000 కోట్ల రూపాయలు దారి మళ్లించి ఈ ఎస్సీలకు అందకుండా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు పెట్టి వారి యొక్క పబ్బం కట్టుకోవడానికి ప్లాన్ చేశారు. ఇలా లిఫ్ట్ ఇరిగేషన్ పేరు మీద కోట్ల రూపాయలు ఎస్సీల డెవలప్మెంట్ కింద ఉన్న డబ్బులన్నీ చెరువులు, కుంటలు నింపినామని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆ చెరువుల కింద, కుంటల కింద అద్దెకరం లేనటువంటి మాదిగలు నెట్ట నీళ్ళను మోసం చేయడం జరిగింది. అట్లాగే నిరుద్యోగులైనటువంటి యువతకి ఎలాంటి సపోర్ట్ సహకారం అందించినటువంటి కేసీఆర్ గారు మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అధ్యక్షతలో మరి మాదిగలను సంక్షేమ, విద్యా, ఉద్యోగ రంగాలలో, రాజకీయ రంగాలలో ముందు పెట్టాలి, ముందు ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి, మాదిగలకి 2 మంత్రి పదవి ఇవ్వాలని చెప్పి, మాదిగలకి 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని చెప్పి, ఎమ్మెల్సీ నామినేట్ పోస్టులు అధికంగా ఇచ్చి రాజకీయ భవిష్యత్తును మరి రేవంత్ రెడ్డి గారు కాపాడుకోవాల్సిన అవసరం మాదిగల పట్ల పనిచేయాలని చెప్పేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఏమ్ల నరేందర్ రెడ్డి గారికి నిన్ననే ఒక అప్పీల్ కలిసి మాట్లాడడం జరిగింది. అట్లా 4 సార్లు వాళ్ళతో కలవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇచ్చినాక కూడా నేను ఒక్కని రాను, 30-40 మంది మా యొక్క డెలిగేట్స్ ఉంటారు, వాళ్ళందరితో కూకొని మాట్లాడాలని చెప్పి ముఖ్యమంత్రి కూడా అప్పీల్ చేయడం జరిగింది. ఇట్లా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాపులేషన్ పరంగా చూస్తే, ఓట్ల పరంగా చూస్తే వాళ్ళు డప్పులు కొట్టి, చిందులేసి, స్లోగన్స్ ఇచ్చి అనేక రకాలుగా కాంగ్రెస్ పార్టీకి కంటికి రెప్పలా కాపాడుకొని అధికారంలో తీసుకురావడం జరిగింది. ఇది రేవంత్ రెడ్డితో పాటు ఆయన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రివర్గం ఆలోచించాలి. ఎక్కడ కూడా మాదిగలను చిన్న చూపు చూడకుండా ఇవాళ నిరుద్యోగులైనటువంటి యువతకి, అట్లాగే చదువుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఇంకా అనేక రకాలుగా హాస్టల్స్ కావచ్చు, ప్రాథమిక పాఠశాల నుంచి వెళ్ళి హయ్యర్ స్కూల్స్ వరకు కూడా ఎక్కడ కూడా టీచర్ కొరత లేకుండా వారి యొక్క ఆ విద్యను సక్రమైనటువంటి ఆ బతుకులపైన విద్య రావాలని చెప్పేసి పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఒక క్యాబినెట్ ఏదైతే ఉందో వారికి మొత్తం మాదిగా దండోరలో ఉన్నటువంటి డెలిగేట్స్ 30 మంది అతి తొందరలో ఈ 2-3 రోజులలోనే మరి ఆయనకు ముఖ్యమంత్రి గారు కలిసి మరి మాదిగల సమస్యల పట్ల గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడు మీరు ఏం చేయాలని చెప్పి మొత్తం పూర్తిగా ఒక రిపోర్ట్ను సబ్మిట్ చేసేటువంటి పరిస్థితిని మేమంతా కూడా తయారు చేయడం జరిగింది. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా సముత్తుకంగా ఉండి మాదిగల సమస్యల పట్ల ముందుకు వస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరి అతి తొందరలో పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయి. పార్లమెంట్ ఎలక్షన్లలో గతంలో అసెంబ్లీ ఎలక్షన్లు ఉన్నప్పుడు మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండి హైదరాబాద్లో మీటింగ్కి వచ్చాడు. మాదిగల మీటింగ్కి వచ్చి నేను ఎస్సీ వర్గీకరణ చేస్తున్నానని చెప్పాడు. దాని మీద కమిటీ అని చెప్పాడు. 2 సార్లు పార్లమెంటు ఆయన వచ్చిపోయినాక పార్లమెంట్ జరిగింది కానీ ఎస్సీ వర్గీకరణ జరగలేదు. మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్లో మాదిగల ఓట్లు అడగడానికి ఒక మాదిగ దండోర పేరు మీద ఒక వ్యక్తి, అట్లాగే మోడీ ఇద్దరు కలిసేసి మాదిగ పల్లెలకు వస్తూ ఉన్నారు. మాదిగ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 29 సంవత్సరాలుగా సుదీర్ఘ పోరాటంలో మాదిగలు అనేక మంది విద్యావంతులు మనం ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా వాళ్ళ బలిదానాలు, వాళ్ళ ప్రాణాలు ఇచ్చినటువంటి దాని మీద ఈరోజు ఒక వ్యక్తి దాన్ని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మోడీకి ఎవరన్నా ఓటేస్తారా? భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఎవరన్నా ఓటేస్తారా? గ్రామాలలో మనం తినే తిండి మీద డిక్టేట్ చేస్తూ ఉన్నారు. మీరు పలానా తిండి తినొద్దని చెప్పి డిక్టేట్ చేస్తున్నటువంటి మద్దతువాదుల చెంతన చేరి మాదిగల వంచిస్తున్నటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు.
వారికి ఖబర్దార్ చెప్తా ఉన్నాం. మాదిగలమంతా తెలంగాణలో తిరుగుబాటు చేసినటువంటి చేతులు ఇవాళ పిడికిలెత్తి అనేక రకాలుగా సమస్యల పట్ల ఉద్యమాలు చేసినటువంటి బిడ్డలు, ఈ బిడ్డల తెరువు ఏ మతోన్వాదులు వచ్చేసి ఓటు అడిగినా తరిమి కొడతాం. ఇక్కడ కావాల్సింది రావాల్సింది మొత్తం మాదిగల పట్ల, మాదిగల సంక్షేమం పట్ల మాట్లాడేటువంటి, మాదిగ విద్య పట్ల, రాజకీయ ఉద్యోగాల పట్ల మాట్లాడేటువంటి వ్యక్తులు రావాలి, వారికే మా ఓట్లు వేస్తామని చెప్పేసి అతి తొందరలో రేవంత్ రెడ్డి గారితో, అక్కడ ఉన్నటువంటి ఏంల ప్రశాంత్ రెడ్డితో మొత్తం మేము మాట్లాడేసి మేము ఎవరికి సపోర్ట్ చేయాలని చెప్పి మరి అన్ని విషయాలు మాట్లాడి అతి తొందరలో ఒక 2-3 రోజులనే మా యొక్క కార్యాచరణ మొత్తం కూడా మరి ప్రకటిస్తామని తెలియజేస్తూ, ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్నటువంటి ఇక్కడ ఈ కొంతమంది అయినా వచ్చినటువంటి ప్రతి ఒక్క మాదిగ బిడ్డకి ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను.